అదేందో ఏమో గాని దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మన రెండు తెలుగు రాష్ట్రాలు కుత ఉడుకుతుంటాయి. ఆ ఎలక్షన్లు నడిచిన రాష్ట్రాలలో ఎసొంటి రాజకీయం అయితే నడుస్తుందో అసొంటి రాజకీయమే మన దిక్కు కూడా నడుస్తుంటది. ఇట్లనే ఇప్పుడు పక్క రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతోని పోల్చుకుంటా మనోళ్ళు ఇక్కడ సై అంటే సై అనుకుంటుర్రు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటుర్రు. చూడుర్రి భలే నడుస్తుంది రాజకీయం. పక్కింట్లో బగారా పువ్వు వండితే మన ఇంట్లోకి వాసన వచ్చినట్టు పక్క రాష్ట్రాలలో ఎలక్షన్లు అయితే మన దిక్కు రాజకీయాలు రామజెక్కుతున్నాయి. తొలుత ఏపీ ముచ్చట్లు తీసుకుంటే గా తమిళనాడు రాష్ట్రంలో 2 ఏళ్ల కింద పార్టీ పెట్టి విజయ్ సీఎం అవుతాండు. మరి ఇక ఏపీలో జనసేనానికి ఏమైందని పక్క పార్టీ వాళ్ళు గట్టిగా తగులుకుండ్రు. సోషల్ మీడియాలో తీరు కామెంట్లు రాస్తుండ్రు. గంతెందుకు మాజీ మంత్రి అంబటి సారు ఎంకి పెండ్లి చూపి సాగుకొచ్చిందా అన్నట్టు కామెంట్ రాసిండు. గంతేకాదు తమిళనాడులో తండ్రి కొడుకుల సర్కారు ఊలింది, ఇక ఏపీలో కూడా గట్లనే అవుతుంది అన్నట్టు రాసుకొచ్చిండు. ఇంకో దిక్కు అక్కడి రాజకీయాలు వేరే ఇక్కడి రాజకీయాలు వేరే అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంకింత మంది. ఇక తెలంగాణ ముచ్చట్లు తీసుకుంటే తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ని పబ్లిక్ గెలిపించిండ్రు కాబట్టి తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన కవితక్క వచ్చే ఎలక్షన్లలో తనదే గెలుపు అంటున్నది. సోషల్ మీడియాలో కామెంట్ రాసింది. అటు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు అలాగున్నాయి. 3 రాష్ట్రాలలో గెలిచినాము, వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కూడా గెలుస్తామా అంటుండ్రు. 10వ తారీఖు నాడు మోదీ సార్ వస్తాండు, జంగు సైరన్ ఊదుతాడు అన్నట్టు చెప్తుండ్రు. ఇక చెయ్యి పార్టీ వాళ్ళు కేరళంలో గెలిచిండ్రు కాబట్టి సీఎం రేవంత్ సార్ అక్కడ ప్రచారం చేసిండు కాబట్టి సారే గేమ్ చేంజరు, ఆయన ఉన్నంత వరకు తెలంగాణలో చేయి పార్టీకి డోకా లేదా అంటుండ్రు. ఇట్లా పక్క రాష్ట్రాల ఎలక్షన్ల ఫలితాలతో ముడిపెట్టుకొని ఏపీ తెలంగాణ లీడర్లంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటుండ్రు. బాల్య గమ్మతున్నది పోని అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.